పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని, అందరూ క్షేమంగా ఉన్నారని, క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో మీకు దీపావళి వస్తుంది కదండి. చక్కగా అందరికీ దీపావళి అంటేనే దీపాల పండుగ. మన దగ్గర బ్రాస్ కలెక్షన్లో దాదాపు 40 రకాల దీపాలు ఉన్నాయండి. దాదాపు కాదు, 40 రకాల దీపాలు ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఇంకా ఉన్నాయనుకోండి, ఇప్పటికే చాలా లెందీ అయిపోతుంది వీడియో అని చెప్పి ఈ వీడియోలో ఒక 40 రకాల దీపాలు అయితే నేను చూపించబోతున్నానండి. అవి ఏంటి అనేది చూసేయండి. దీపాలు చూపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీకు అందరికీ అంటే చాలామందికి ప్రైస్ అనేది ఎక్కడ మెన్షన్ చేయట్లేదు అనేది కంప్లైంట్ చేస్తున్నారు. అయితే నేను ప్రైస్కి సంబంధించిన మొత్తం ఈ ఐటమ్స్కి సంబంధించిన క్యాటలాగ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తున్నానండి. ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. చూస్తే మీకు అన్నిటివి ప్రైస్లు అనేవి క్లియర్గా తెలుస్తాయి. ఇంకొకటి, స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఏ ఐటెం కావాలన్నా, ఏ డౌట్ ఉన్నా కూడా మీకు వాట్సాప్ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు వీడియో చూసేద్దాం. ముందుగా అయితే మనం ఈ చిలక దీపాలని దాని మీద ఉంది, కానీ యాక్చువల్గా అది స్వాన్ అనిపిస్తుంది నాకైతే చూస్తుంటే. ఈ దీపాలతోటి స్టార్ట్ చేద్దాము. ఇవి మన దగ్గర చెప్పాను కదండి మీకు ఇంట్రడక్షన్లోనే, కొత్తగా వచ్చినాయి అయితే కాదు, కానీ స్టాక్ ఏంటంటే వస్తూ ఉంటుంది, అయిపోతూ ఉంటుంది. కొన్ని ఐటమ్స్ ఒకసారి ఉంటున్నాయి, కొన్ని ఉండట్లేదు. అట్లా ప్రజెంట్ దీపావళి కనుక అన్ని దీపాలు ఒక చాట్ చూపిస్తున్నాను కనుక ఇది ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇది మన దగ్గర ఉన్నది. నెక్స్ట్ వచ్చేసేమో చూడండి, ఇవి కేరళ దీపాలు అంటారు కదా, అలాంటివి అన్నమాట. చక్కగా నూనె అయితే మాత్రం మంచిగా పడుతుంది. వాటిలోనే మనకి 2 సైజులు ఉన్నాయండి. ఇదిగోండి, దీనికేమో బేస్ ఇట్లా కిందకు ఉంది కదా, ఇదొక టైపు. దీనిలోనే ఇంకొక మోడల్ ఉందండి. అంటే వీటికంటే చిన్న సైజు, కాకపోతే ఏంటంటే దీనికి కింద బేస్ వచ్చేసి ఇట్లా ఉంటుంది, ఇట్లా రౌండ్ లాగా, అంటే కింద ప్లేట్లో పెట్టినట్టు ఉంటుంది అనమాట. ఇది చూడడానికి ఇదొక టైపు. చక్కగా దీని కింద వైపున ఈ డిజైన్ అది కూడా బాగుంది. ఇంకా ఈ షేప్ అది కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. దీనిలో మనకి చూసారు కదండి, ఈ బేస్లోనేమో 2 సైజులు ఉన్నాయి. ఈ చిలక దీపం ఒక సైజు ఉంది, అలాగే దీనిలో 3 సైజులు ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా మీకు క్యాటలాగ్లో ప్రైస్లు అనేవి అన్నిటివి మెన్షన్ చేసి ఉంటాయండి. ఒక్కసారి డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాము, చూడండి. మీకు అన్ని దీపాలవి ప్రైస్ అనేది క్లియర్గా ఉంటుంది విత్ ఫోటో. తర్వాత మనకి ఇట్లా కొంచెం హైట్లో ఉండే దీపాలు, ఇవి కమల దీపాలండి. మన దగ్గర యాక్చువల్గా వీటిల్లో ఇంకా సైజులు ఉన్నాయి, కాకపోతే నేను ఇప్పుడు వీడియో తీసే సమయానికి ఇంకా స్టాక్ రాలేదు. బట్ మీకు మండే ఆర్డర్ చేసుకునే టైంకి అయితే మోస్ట్ ప్రాబబ్లీ రావచ్చు. ఇంకొకసారి రాగానే నేను మళ్ళీ వాటిది కూడా క్యాటలాగ్లో అప్డేట్ చేస్తాను. మన దగ్గర ఉన్న ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ అండి ఇది. మా దగ్గరికి స్టాక్ ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా అయిపోతుంది. తొందరగా రాదు, అంత తొందరగా అయిపోతుంది. ఇలా వస్తే అలా అయిపోతుంది అనమాట. శంకు చక్రాల్లో మనకి 3 మోడల్స్ మా దగ్గర ఉన్నాయండి ప్రజెంట్. వాటిల్లో ఇదొకటి, ఇది హైట్ ఉంటుంది, కింద బేసు అది ఇట్లా ఉంటుంది కదా, ఇది హైట్ ఉంటుంది శంకు చక్రం. దానిలోనే చక్కగా చిన్నగా ముద్దుగా ఇవైతే నాకు బాగా నచ్చుతాయండి. ఎందుకంటే ఇది అందరి పూజ మందిరంలోనూ సెట్ అయిపోతుంది. హైట్ ఉంటే ఏంటంటే కొంచెం పెద్దగా అది ఉంటేనే బాగుంటుంది. ఈ చిన్నగా ఉన్న వాళ్ళ దగ్గర కూడా చక్కగా సెట్ అవుతుంది. ఇంకా అసలు దీని సంగతి అయితే చెప్పే పని లేదనుకోండి. ఎంత బాగుంటుందంటే ఫినిషింగ్ కానివ్వండి, అది మనం అట్లా పూజ దగ్గర పెడితేనే అదొక డిఫరెంట్ అందం వస్తుంది. ఇంకా నామాలు, శంకుచక్ర నామాల గురించి నేను స్పెషల్గా చెప్పేది ఏం లేదు కదా, మనకి అందరికీ తెలిసిన విషయమే. అది ఎంత మనకి ఇంట్లో ఉంటే ఎంత మంచిది అనేది.
ఇదేంటంటే అండి, మనం చక్కగా ఏదైనా స్పెషల్ పూజ చేసుకున్నాం అనుకోండి, కొంచెం శనివారం కానివ్వండి అట్లా వెంకన్న స్వామి దగ్గర దీపం పెట్టుకున్నా, లక్ష్మీ పూజ చేసుకున్నప్పుడైనా దేనికైనా కానీ మనం పూజ చేసినంతసేపు ఇంకా మళ్ళీ నూనె వడ్డించాలేమో అనే టెన్షన్ లేకుండా చక్కగా సరిపోతుంది అనమాట. చక్కగా ఎందుకంటే డెప్త్ ఉంటుంది, చక్కగా ఇదంతా నూనె సరిపడా పడుతుంది కనుక ఇంకా మనకు అసలు ఆలోచనే ఉండదు. మన నెక్స్ట్ దీపాలండి, ఇవి ఇట్లా కమలంలాగా ఉంటుంది, అంటే ఫ్లవర్ దీపం లాగా ఉంటుంది. ఇది కూడా అండి మనకి ఆయిల్ చక్కగా ఎక్కువ పడుతుంది. మనం డైలీ వాడుకోవడానికైనా కానీ మనం దీపం పెట్టాము అంటే కాసేపు నిలబడి ఎలగాలి కనుక వత్తి చక్కగా సరిపోతుంది. ఆయిల్ అయితే మాత్రం బాగా పడుతుంది. దీనిలోనే ఇంకొక సైజు ఉందండి, ఇదిగోండి ఇదొక సైజు. ఈ చిన్నదైనా కానీ దీనికి కూడా డెప్త్ అనేది చక్కగా ఉంటుంది. ఇది మనకి కూర్మం వస్తుంది, కింద కూర్మం, అలాగే పైన ఈ దీపం వస్తుందండి. ఇది చక్కగా దీనిలో కూడా మనకి మంచిగా ఆయిల్ అనేది బాగా పడుతుంది. మెయిన్ మనము కొన్ని ఫ్యాన్సీకి మనం అందంగా ఉండటానికి పెట్టుకుంటాం అనుకోండి, కాకపోతే డైలీ యూజ్కి వాడుకోవాలన్నా కానీ అట్లాంటప్పుడు కొంచెం ఇలాంటివి ఉంటేనే మనకి దీపం అనేది కాసేపు ఎలిగి ఉంటుంది. ఇది శంఖం దీపం అండి, చూసారా? ఇది ఇట్లా ఉంటుంది షేప్ అయితే, అంటే శంఖం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, మధ్యలో ఒత్తి వస్తుంది అనమాట. అలాగే ఇది కూడా అంతే అండి, మనం ఆయిల్ వేస్తే చూడండి ఎంత డీప్గా ఉందో, కాసేపు నిలబడి వెలుగుతుంది అనమాట దీపం అనేది. నెక్స్ట్ మీకు చూపించేది కమలం దీపాలండి. ఇవి మనకి మొత్తం అంతా ఇది డిటాచ్ చేసుకోవచ్చు, చక్కగా డిటాచ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఇదిగోండి షేప్ చూసారా ఎట్లా ఉందో, చాలా బాగుంటుంది. ఇది నాకు బాగా నచ్చిన దీపం అనమాట, నేను ఇంట్లో కూడా తీసుకున్నాను. ఇది మనకి చక్క పెట్టామంటే అక్కడ ఎంత అందంగా ఉంటుందో. ఈ దీపం సైజు కూడా మనకి సరిపడా ఉంటుంది కనుక కాస్త ఆయిల్ అనేది బాగా పడుతుంది, చూడడానికి అందంగా ఉంటుంది, అలాగే చక్కగా కాసేపు నిలబడి వెలుగుతుంది అనమాట. ఈ కమలంలోనే కొంచెం మార్పులు చేర్పులతోటి మన దగ్గర వెరైటీస్ ఏమున్నాయో చూపిస్తున్నా. దీనిలో 2 సైజులు ఉన్నాయండి సేమ్. ఇదొకటి, ఇదైతే మనకి అచ్చంగా తామర పువ్వు ఎట్లా ఉంటుంది, ఇట్లా మనకి మొగ్గ ఓపెన్ చేసుకోకముందు అట్లా ఉంటుంది అనమాట. దీనిలోనే ఇంకొక టైప్ ఉందండి, చిన్నవి చూపిస్తాను అవి కూడా. దీనిలోనే ఇంకో సైజు అని చెప్పాను కదా, ఇదిగోండి. ఇదైతే ఎంత ముద్దుగా ఉంటుందో అసలు. ఇక్కడ ఈ డిజైన్ కానివ్వండి అంతా చక్క చిన్నగా, దీపం చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ చక్కగా డీప్గా ఉంటుంది కనుక ఆయిల్ అనేది మనకి బాగా పడుతుంది. చక్కగా అన్నిటికీ నేను ఆయిల్ పట్టే వాటికైతే మాత్రం మెన్షన్ చేస్తాను, ఎందుకంటే నాకు అది బాగా నచ్చుతాయి. ఇక ఇప్పుడు చూపించేవన్నీ ఏంటంటే ఇవి మనం అప్పుడప్పుడు చక్కగా కాస్త ఫ్యాన్సీగా మనం దేవుడి దగ్గర అందంగా డెకరేషన్ కోసం పెట్టుకునే దీపాల టైప్ అనమాట. ఇవి చూడ్డానికి అందంగా ఉంటాయి, అలాగే మరీ చిన్నగా ఉండదు అనుకోండి దీపం. కాకపోతే ఇవి ఇప్పుడు వరకు చూపించిన వెరైటీ కంటే కంపారిటివ్లీ చిన్న దీపం అనమాట. ఇది చక్క తామర పూలానే ఉంటుంది అచ్చంగా. కాకపోతే ఏంటంటే ఇందాక వాటికిలాగా కాకుండా ఇది ఇట్లా మనకి గంధం గిన్నెలాగా ఉంటుంది, మధ్యలో ఫ్లవర్ లాగా, కనుక ఆయిల్ సరిపడానే పడుతుంది ఇందులో. మనం దీన్ని డిటాచ్ చేసుకుని క్లీన్ చేసుకోవచ్చండి. ఇదైతే చూడడానికి ఎంత చిన్నగా ఉంటుందో కదండి, ముద్దుగా. కాకపోతే ఇందులో ఆయిల్ ఎక్కువ పట్టదు కానీ అందంగా ఉంటుంది. అట్లా మనం చక్కగా కుంకుమ బొట్లు అవి పెట్టి దీపం వెలిగించినప్పుడు అందంగా ఉంటుంది అనమాట. చక్కగా లక్ష్మీ పూజ చేసుకుంటాం కదండి, అలాంటప్పుడు చక్కగా వెలిగించుకోవచ్చు. నెక్స్ట్ దీపాలు వచ్చి రావాకు దీపాలండి. తెలిసిందే కదా మనకి రావాకులో దీపం వెలిగిస్తే చాలా మంచిదని చెప్పి. ఇది కింద వైపునేమో ఇట్లా కూర్మం ఉంటుంది, అలాగే పైన ఇట్లా రావాకు ఉంటుంది. దానిలోనే ఇంకొక మోడల్ అండి, ఇట్లా కింద మనకి ఇదిగోండి ఇట్లా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది మనకి. నెక్స్ట్ ఇది కూర్మం, చక్కగా పెద్ద కూర్మం అనమాట. దానిపైన దీపం చిన్నగా ఉన్నా కానీ ఇది చాలా ముద్దుగా ఉంటుంది అనమాట, అంటే చూడడానికి చాలా బాగుంటుంది. కాకపోతే దీపం సైజు చిన్నది ఇచ్చారు, ఇంకొంచెం పెద్దది ఇచ్చారంటే బాగుండేది అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే పెద్దది ఇస్తే మనకి డిజైన్ కనిపించదు కదా. మన
మనం దీపావళికి మెయిన్ పూజ చేసేదే లక్ష్మీదేవికి కదండి. ఇక్కడ లక్ష్మీ గణపతిది ఇది. అయితే ఏంటంటే ఇది ఇప్పుడు వరకు నేను బ్రాస్ ఐటమ్స్ చూపించాను కదా, ఇదొక్కటే ఇప్పుడు మీకు చూపించిన వాటన్నిటిలోనూ ఇదొక్కటే వైట్ మెటల్. మనకేంటంటే డెకరేషన్ పర్పస్ అనమాట. అది అలా పెట్టుకుంటే తడపకుండా ఉంటే ఇది ఇట్లా ఎన్నేళ్ళైనా ఉంటుందండి. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, గణపతి ఏనుగులు ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుంది ఇది. మనము ఇక్కడ చిన్న ప్రమిద ఉంటుంది కదా, అది పెట్టి వెలిగించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే దీనికి పొగపోసుకోకుండా ఉండేటట్టు చూసుకోవాలి మనం. ఇంకా మనం దీపావళికి మెయిన్ లక్ష్మీ పూజ చేస్తాం కదా, ఇది దీపావళికి స్పెషల్ అనమాట. అష్టలక్ష్మి దీపం అంటే మన దగ్గర ముందే వచ్చింది అనుకోండి, స్టాకు వస్తూ ఉంటాయి, అయిపోతూ ఉంటాయిలేండి. ప్రజెంట్ అయితే మాత్రం ఇవన్నీ స్టాక్లో ఉన్నాయి. ఇంకా కామాక్షి దీపం అండి. కామాక్షి దీపంలో 2 సైజులు ఉన్నాయి. ఇది 2వ సైజు, ఇది పెద్దది, దీనిలోనే ఇది చిన్నదన్నమాట. ఇందాక మీకు లోటస్లు చూపించాను కదా, ఆ లోటస్ల వెరైటీలో ఇవి ఉండిపోయినాయి. ఇదొక టైప్ అండి. మనకి కింద ఈ కనిపించేది ఇది వైట్ మెటల్. మనకి పెయింట్ పోవటం కానీ అట్లా ఏం జరగదు. ఇదేమో బ్రాసు, లోపల దీపం అంతా కూడా బ్రాసే. ఇందాక చూపించిన దానికంటే దీపం సైజు ఇది పెద్దగానే ఉంటుందండి. మనకు ఆయిల్ అనేది కాస్త సరిపడా పడుతుంది, అలాగే బాగానే వెలుగుతుంది. దీనిలో 2 కలర్స్ ఉన్నాయి, ఆరెంజ్ పింక్ 2 ఉన్నాయి. ఇది కూడా మనం కావాలంటే డిటాచ్ చేసుకోవచ్చు, చేసుకుని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఏదైతే ఉందో బ్రాస్ది పెటల్స్ మనకి బాగా స్టాండర్డ్గా అయితే, అంటే బాగా మందంగా అయితే మాత్రం ఉండవు. పెటల్స్ అంటే పెటల్స్ లానే, మరి రేక్ లాగా కూడా లేవు, కానీ డిటాచ్ చేసుకుని క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టుకోవచ్చు. మన నెక్స్ట్ దీపం వచ్చి ఇది ఇట్లా పట్ట ఏమన్నారు దీన్ని, ఏదో చెప్పారు వాళ్ళు. కింద ఇట్లా షీట్ లాగా ఉంటుంది. మనకి ఏంటంటే దీపం వెలిగించాము అంటే దానికి కింద వైపున డిజైన్ అంతా పడుతుందండి. యాక్చువల్గా కొంతమంది అడిగారు వెలిగించి చూపించండి అని చెప్పి. వీడియో తీసేటప్పుడు ఏంటంటే ఇక అంత ధ్యాస అంతా వీటి మీద ఉంటుంది, కానీ ప్లస్ మనం మళ్ళీ దాన్ని చీకట్లో పెట్టి తీయాలి, అంత టైం లేదు, ఏమనుకోకండి. కాకపోతే తెలిసిందే కదా, ఆ రిఫ్లెక్షన్ అనేది కింద పడుతుంది, ఆ డిజైన్ అనేది. అలాగే దానిలో ఇదొక మోడలు. ఇప్పుడు మీరు గమనిస్తే కనుక ఇప్పుడు లైటింగ్లో కూడా దాని రిఫ్లెక్షన్ అనేది కింద టేబుల్ మీద కనిపిస్తుంది, చూడండి. ఇది ఓం దీపం అండి. మనకి ఓం ఉంటుంది, అలాగే ముందు దానికి దీపం ఉంటుంది. కార్తీక మాసంలో మనం శివుడికే కదా పూజ చేసేది. దీపావళి అయిన తెల్లారి నుంచి కార్తీక మాసం చక్కగా వెలిగించుకోవచ్చు. దీపం సైజు కూడా సరిపడా ఉంటుంది అది. ఇంకా ఇవి మనకి ఇదొక రౌండ్ దీపాలండి. ఇవైతే స్టాండర్డ్ దీపాలు అనమాట, ఇంకా మొద్దులెళ్ళే వీటికి ఏమి ఎన్నాళ్ళు ఉన్నాయి ఏమి కాని ఐటమ్ అనమాట. దీనిలో 3 సైజులు ఉన్నాయండి. ఇదొక మోడల్ అండి. ఈ మన ప్రమిదలు ఉంటాయి చూడండి, మట్టి ప్రమిదలు, చక్కగా వాటిలో వస్తాయి ఈ డిజైన్లు, భలే అట్లా చాలా బాగుంటుంది అనమాట. ఇది ముద్దుగా ఉంటాయి. ఇవి తులసం దగ్గర దీపాలండి. మనం తులసం దగ్గర దీపం పెట్టుకుంటే కొండెక్కిపోతుంది అనేది చాలామందికి మెయిన్ ప్రాబ్లం ఫేస్ చేసేది. ఇంకొకటి ఏంటంటే గ్లాస్ అయితే కనుక ఊరికే పగిలిపోతూ ఉంటుంది అనేది మళ్ళీ అదొక ప్రాబ్లము. అలా లేకుండా ఇది చుట్టూ పెట్టుకునేది కూడా బ్రాస్దే. ఇంకా దీపం సైజు కూడా అండి సరిపడా ఉంటుంది. ఇది అటాచ్ ఉంటుంది అనమాట, కింద దానికినో దేనికి ప్లేట్ లాగా ఉంటుంది, దానికి అటాచబుల్ అనమాట. అలాగే ఇది ఇట్లా క్లోజ్ చేసేసుకోవాలి. ఇది పెద్దదండి, దీనికంటే చిన్నది కూడా ఉంది. అంటే కొంతమందికి ఏంటంటే అక్కడ ఇట్లా ఉంటుంది, గూడులాగా ఉంటుంది కదా, అందులో హైట్ పట్టకపోతే కనుక చిన్నదైనా తీసుకోవచ్చు అట్లా. ఇదొక మోడల్ అండి, తులసం దగ్గర పెట్టుకునే దీపమే ఇదొక మోడలు. ఇది నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది.
స్వస్తిక్లు వస్తాయి అన్నమాట మొత్తం అంతా ఇట్లా. ఇంకోటి ఏంటంటే కింద బేస్ ఉంది కదా, దీనిపైనేమో ఓము స్వస్తిక్ ఇట్లా డిజైన్ ఉంటుంది. దగ్గర పెట్టుకునేవి ఇవి ఒక రకం. ఇంకా కొన్ని దీపాలండి, ఇదిగోండి ఇది ఇట్లా ఉంటుంది. మనకి తెలుసు కదా గ్లాసు, ఇందాక చూపించిన లాగానే గ్లాసు. దీపం సైజు కూడా మనకి సరిపడా ఉంటుందన్నమాట, అంటే మరీ చిన్నగా ఏముండదు, బాగుంటుంది. ఇవన్నీ ఏంటంటే ప్రాపర్ ప్యాకింగ్లోనే వస్తాయి, కానీ ఎక్కడైనా ఒకటి అర ఏదైనా ప్రాబ్లం ఉండి డ్యామేజ్ అయినా కూడా మేము పీస్ అనేది ఎక్స్చేంజ్ చేస్తాము. కాకపోతే మీరు కొంచెం వీడియో, చాలామంది ఏంటంటే యూజ్డ్ లాగా ఉంది అని చెప్పి నాకు ఒకళ్ళిద్దరు పెట్టారు. ఇదిగోండి ఇది గ్లాస్ కదా, థర్మోకోల్ ప్యాకింగ్లో వస్తుంది. నేను కావాలని క్లీన్ చేయకుండా పెట్టాను అనమాట. థర్మోకోల్ ప్యాకింగ్లో వస్తుంది కదండి, థర్మోకోల్ అంతా వైట్గా ఇట్లా పట్టేసి మనకు అట్లా అనిపిస్తుంది అనమాట. క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది. దీనిలో ఇంకొక సైజు ఉందండి, పెద్దది కూడా ఉంది. నేను యాక్చువల్గా తీయలేదు, అన్నీ ఇక్కడ చాలా అయిపోతున్నాయి అని చెప్పి తీయలేదు. ఇందాక మీకు చూపించిన దాంట్లోనే గ్లాస్ దీపంలోనే ఇది చిన్నది. ఇవి ఏంటంటే మనకి సైజ్ అనేవి చిన్నగా ఉంటాయి కనుక కొంచెం ఈ షేప్స్ అనేవి అంత కరెక్ట్గా మనకి ఎగ్జాక్ట్గా ఉండవు అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇది కొంచెం ఫ్యాన్సీ ఐటము. ఫ్యాన్సీ అంటే ఇదంతా బ్రాసే అనుకోండి, ప్యూర్ బ్రాసే. కాకపోతే ఇది ఏదైతే క్రిస్టల్ ఉందో ఇది మనకి ఇది వైట్ మెటల్ అనమాట. ఈ వైట్ మెటల్కి కోటెడ్. ఇది కూడా తొందరగా ఏమి బ్లాక్గా అవ్వదు. మనం దీపం అది కడిగేసుకొని పెట్టుకోవచ్చు. ఇదేమో మామూలుగా క్లాత్తో తుడిచేసి పెట్టేసుకోవచ్చు అనమాట. రోజు కాకపోయినా ఎప్పుడైనా మనం చక్కగా దేవుడి దగ్గర ఈవినింగ్ చేసే పూజలు ఉంటాయి కదా, అలాంటప్పుడు కాసేపు దీపం వెలిగించేసి ఆ లైట్లన్నీ తీసి దీపాల వెలుతురులో దేవుణ్ణి చూస్తాను సార్, అలాంటప్పుడు ఇలాంటివి పెట్టుకుంటే బాగుంటాయి అన్నమాట. దానిలోనే క్రిస్టల్లోనే ఇదొక టైప్ అండి. కింద లోటస్ లాగా వస్తుంది. లోటస్ అనే కంటే ఇదైతే నాకైతే విష్ణు చక్రం లాగా అనిపిస్తుంది చూస్తుంటే, ఇట్లాగా బాగుంటుంది. ఇది ఇంకా చాలా మందంగా కూడా ఉందండి. ఈ క్వాలిటీ అనేది చాలా మందంగా ఉంది. ఇది రౌండ్ అనమాట, పాట్ షేప్లో ఉంది. దానిపైన మనకి ఇట్లా వస్తుంది. దానిలోనే ఇంకొంచెం చిన్నదండి ఇది. ఇది డిఫ్యూజర్ అండి. అంటే మనం కింద దీపం పెట్టుకుని ఆ దీపం అవనివ్వండి, క్యాండిల్ అవనివ్వండి, ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి. తర్వాత పైన ఈ బౌల్లోకి కర్పూరం బిళ్ళలు కానీ, లేదు అంటే మనకి ఏదైనా మంచి వాసన వచ్చే ఐటమ్ ఏదైనా వేసి అలా వదిలేసామనుకోండి, అది మొత్తం ఇల్లంతా కూడా సువాసనతో నిండిపోతుంది అనమాట. మనకి అదొక రకమైన మంచి ఫీలింగ్ వస్తుంది. కింద వైపున మనం దాంట్లో ఇచ్చింది అయితే చిన్న దీపం ఇచ్చారు. దీపం చెప్పాలంటే కొంచెం పలచగా ఉందనే చెప్పచ్చు. కాకపోతే ఇదైతే మాత్రం చాలా మందంగా ఉందండి. మనకి అది వద్దు అనుకుంటే కింద మామూలుగా మనం చిన్న దీపం ఏదైనా వేరేది కూడా పెట్టుకోవచ్చు. ఇది చెప్పాను కదా దీపం కొంచెం పలచగా డెలికేట్గా ఉందని, దాంతోపాటు ఇదే వచ్చింది. నాకైతే తర్వాత అనిపించింది అనమాట, చక్కగా ఇట్లాంటిది పెట్టుకుంటే కాసేపు వెలుగుతుంది కనుక ఆ వేడికి మనకి బాగా పైన పెట్టింది మంచిగా వస్తుందని అనిపించింది. ఇది స్టాండర్డ్గా ఇది ఎట్లయితే మందంగా ఉందో అట్లాగే ఇది కూడా మొద్దులాగా ఉంటుంది అనమాట. దీనికి ఏం కాదు. ఇంకా మనం దీపావళికి డెకరేషన్లో ఓన్లీ దీపాలే కాకుండా ఇంకా వేరే ఐటమ్స్ కూడా వాడతాం కదా, అట్లా కొన్ని చోట్ల క్యాండిల్స్ కూడా పెడతాం. మన అంతా ఇల్లంతా అలంకరించుకుని గార్డెన్ ఎందుకు వదిలేస్తాం చెప్పండి. అలా గార్డెన్లో పెట్టుకోవడానికి, లేదు అంటే మన చిన్న బాల్కనీస్లో పెట్టుకోవడానికి టీ లైట్స్ అన్నమాట ఇవి. ఇంకా ఇది అఖండ దీపం అండి. అఖండ దీపానికి పెట్టుకోవడానికి పనికొచ్చే దీపం అనమాట. పెద్దది, దాదాపు 1/2 kg పట్టొచ్చేమో ఇందులో ఆయిల్ అయితే.
అదండి మరి నా దగ్గర ఉన్న అంటే ప్రజెంట్ అవైలబుల్ ఉన్న 40 రకాల దీపాలు మీకు చూపించాను. మీరు పర్చేస్ చేసుకునే ముందు ఒకసారి స్టాక్ చెక్ చేసుకుని ఉన్నాయా అని చెప్పి అడిగి కొనుక్కోండి. ఎందుకంటే దీపావళి టైం కదా, ఎంత ఎక్కువ తెప్పించినా కానీ తొందరగా స్టాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది కనుక ఒకసారి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పే చేయండి. ఈ దీపాలనే కాదండి, ఇంకా వేరే ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. దీపావళికి ఉపయోగపడే ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి, డెకోర్ ఐటమ్స్. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా వీడియో ఎలా ఉందనైతే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి అందరం ఆరోగ్యంగా ఉందాం, మొక్కలు పెంచుదాం, పెంచేలాగా చేద్దాం, పిల్లల్ని ప్రేమిద్దాం, పెద్దల్ని గౌరవిద్దాం, అలాగే మూగజీవులకి ఆహారాన్ని అందిద్దాం, మాస్క్ని మర్చిపోకుండా ధరించి సేఫ్గా ఉందాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.